నిరుద్యోగ యువతీ యువకులలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వారు స్వయం ప్రతిపత్తిగా జీవించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు ఐటీఐ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. నిరుద్యోగ యువతీ యువకులు జిల్లాలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో శిక్షణ పొంది స్వతంత్రులుగా జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతీ యువకులు స్వతంత్రులుగా జీవించాలన్న సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ఒంగోలులో అదనంగా 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను అమ్మాయిలకు అబ్బాయిలకు విడివిడిగా 2 కంబైన్డ్ 1 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ 10 సెంటర్లలో నిరంతరాయంగా ఏడాది మొత్తం యువతకు ఏ రంగాల్లో అయితే ఉపయోగం ఉంటుందో ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు సుశిక్షితులైన శిక్షకుల ద్వారా శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో 800 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, వారు వివిధ ఇండస్ట్రీలలో ఉద్యోగాలు పొంది స్వతంత్రులుగా జీవిస్తున్నారని తెలిపారు. వాలంటీర్ల ద్వారా సర్వే చేసి జిల్లాలో 24,000 మంది యువతీ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని గుర్తించామన్నారు. వారందరికీ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా ప్రకాశం జిల్లాలోనూ ఇతర రాష్ట్రాలైన బెంగళూరు, హైదరాబాద్లలో ఉన్న ఇండస్ట్రీలలో ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో డిఎస్డిఓ జి రవితేజ, బాలుర ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ఎంవి నాగేశ్వరరావు, మహిళా ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరిదేవి, ఏపీఈడబ్ల్యూ ఐడిఎల్ ఈఈ పి భాస్కర్ బాబు, ఏడీఎస్ డిఓఎం శ్రీను, ఏఈ రామారావు, ఎంప్లాయ్మెంట్ జేఈఓ జె రాజారావు, ఈషా బాషా, ఐటీఐ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బ్రాంచ్ కూడా ఉంటుంది. దాంట్లో మీరు కంప్లీట్ చేసిన వెంటనే మీరు ఐడెంటిఫై చేసి మీరు రిజిస్ట్రేషన్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళే మీకు ఆపర్చునిటీస్ ఫారిన్లో కల్పించిన స్కిల్లో ఎంప్లాయ్మెంట్లో ఏమేమి విషయం జరుగుతుంది. ఐ వాంట్ సే దిస్ ఇస్ ద ఎండ్. ఒక ఇన్స్టిట్యూషన్ సెటప్ ఏర్పాటు చేశాము ఆంధ్రాలో. దాంతోపాటు ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ బిల్డింగ్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా సద్వినియోగం చేసుకొని మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ముఖ్యంగా పార్టిసిపెంట్స్, ఈ స్టేక్ హోల్డర్గా మీరు స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి యూ షుడ్ షో సమ్ ఇంట్రెస్ట్. దెన్ డిపార్ట్మెంట్స్, ఈ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ యూ షుడ్ టేక్ వెరీ ప్రెస్టీజియస్ అండ్ మేక్ ఎవ్రీ హార్డ్ కౌంట్. ప్రతి ఒక్క స్కిల్లింగ్ హార్స్ ఆర్ వెరీ ప్రెషియస్. సో పిల్లలందరూ కూడా సీరియస్గా తీసుకోవడానికి ఫస్ట్ మోటివేట్ చేసుకొని మోటివేట్ అకాడమిషియన్స్ ఉన్న కాలేజెస్కి దీని గురించి ఇంపార్టెంట్ చెప్పి వాళ్ళని ఇఫ్ యూ ఎన్లైటన్ డెఫినెట్లీ దే విల్ ఆల్సో టేక్ ఇట్ సీరియస్లీ టు సెండ్ పీపుల్ హియర్. ఓకే, సో మనం యూత్ సర్వే చేసాము. దాంట్లో 60,000 యూత్లో ఇప్పుడు దాకా మన దగ్గర డేటాబేస్ ఉన్నారు మన జిల్లాలో మాత్రం. వాళ్ళందరూ ఏదైనా ఒక విధానంగా ఇట్లాంటి స్కిల్ హబ్స్లో తీసుకొచ్చేసి మనం స్కిల్లింగ్ చేయడానికి ఏర్పాటు చేయాలి. మనం 8 స్కిల్లింగ్ సెంటర్స్తో పాటు కాలేజ్తో పాటు కూడా ఎంత చేస్తే కూడా ఒక సంవత్సరానికి నాట్ మోర్ దెన్ 3,000-4,000 మనం చేయలేదు. సో వీ హ్యావ్ 60,000 ఆల్రెడీ ఇన్ ద pipeline. Just think about the demand and supply. Okay, so వాళ్ళందరూ కూడా ఏదో నెక్స్ట్ 5 years ఏదైనా ఒక దాంట్లో చేసి ఉపయోగలేదు. దే విల్ మూవ్ టు 40-50s. దానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో స్కిల్లింగ్ మనం మ్యాన్ పవర్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పూర్తిగా సబ్మిషన్ పూర్తి స్థాయిలో ఎంత 30 మంది అంటే 100% 30 మంది పెట్టి ఆ స్కిల్ కోర్స్ జరగాలి. సో రన్ దిస్ ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఇక్కడ నుంచి జరిగి ఉండాలి. నాట్ ఈవెన్ సింగిల్ మూమెంట్ వీ షుడ్ వేస్ట్. ఓకే, దిస్ టైమ్ అవుట్. చెప్తాను 33 శాతం ఈ మంచి పని చేసిన వాళ్ళు ఇప్పుడే ఉంటారు. నెక్స్ట్ 10 yearsలో ఈ 33 శాతం ఎంత తగ్గిపోతారు, మీకు 20%. నెక్స్ట్ 20 yearsలో ఓన్లీ 15%. యూ అండర్స్టాండ్? సో టైమ్ ఇస్ ఎసెన్స్. ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఇట్ ఈస్ ఫర్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో డిపార్ట్మెంట్స్, అకాడమిషియన్స్, స్టేక్ హోల్డర్స్ అండ్ ఆల్ అదర్ మీడియా అందరూ కూడా దీని గురించిన విషయాలు